తిరిగి మళ్ళీ రాజధాని నిర్మాణానికి వచ్చేసరికి అది పూర్తిగా మారిపోయింది. విలేకరుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు మీరు. ఎవరు చెప్పారా నీకు? నేను ఎప్పుడు చెప్పానా 1,50,000 అని? నేను ఎప్పుడా పూర్తి రుణమాఫీ అన్నాను? నేను 1,50,000 కదా అన్నా. అది అయిపోయిందా? ఏమిటండి ఇది? మీరే అలా ఉంటే, మీ వయసుకి మీరే అలాగ ప్రవర్తిస్తూ ఉంటే రాబోయే తరాలు ఎలా ఉంటాయండి? మీ వెనకాల జనరేషన్స్ ఏం మాట్లాడతారండి? ఎక్కడండి ప్రజాస్వామ్యం, ప్రజాసేవ అనే దానికి ఒక అర్థం ఉంటుందండి? మీరు పెద్దలు, మీరు అనుభవం ఉన్నవాళ్ళు, పరిపాలన వదిలేసి అధికారం మాత్రం పట్టుకోవాలనే ఆలోచనతో మీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటే ఇది మీ కుటుంబ నిర్ణయం కాదు కదండి. నేను ఆ రోజు చెప్పారు, నేను తీసేసుకున్నాను, ఏం రాదు అంటున్నారు. ప్రత్యేక హోదా ఈ రోజు కూడా చెప్తున్నాం, ప్రత్యేక హోదా ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఇప్పుడే కాదు, ఇది ఎప్పటికీ ఉంటుంది. ప్రత్యేక హోదా అనేది 5 సంవత్సరాలు ఒక పడిపోయిన రాష్ట్రానికి ఇచ్చే ఆసరా. ఆ తర్వాత పొడిగించేది మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు పొడిగించుకుంటూ వెళ్ళారు. అంతేగాని పర్మనెంట్గా ఏ రాష్ట్రానికి ఇమ్మని చెప్పి ఎక్కడా కూడా జీవోల్లో లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసినప్పుడు కూడా దీన్ని ఆ రాష్ట్రాలకి ఆదుకుందాము, ఒక రాష్ట్రానికి చేయిద్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టినవి రాజకీయ పరిణామాలతోటి అది పెరుగుతూ వచ్చినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా అర్హత ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు మీరు చేస్తున్న తప్పుల వల్ల ఈ రాష్ట్రం అవన్నీ కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఈ రోజున ప్రత్యేక హోదా మీ కుటుంబానికి బలైంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి బలైంది ఈరోజు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్. క్షమించండి, మీ బర్త్డే రోజు ఇలా మాట్లాడాల్సి వస్తున్నందుకు బాధపడుతున్నాను నేను. కానీ మీరు తప్పు చేస్తున్నారు సార్. మీ పరిపాలన ఏమిటనేది ప్రజలు చెప్తారు రేపొద్దున. దాని గురించి నేను విమర్శించట్లా. మీరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీరు చేసిన తప్పుల కోసం ఈ రోజున తొంగలో తొక్కారు వాటన్నిటిని కూడా. అదేమనంటే మీ పార్టీకి చెందిన వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతారు. మీ నాయకుడు చెప్పండి ఫస్ట్, హైదరాబాద్లో ఇల్లు ఎందుకు కట్టాడో. మీ నాయకుడు కుమారుడు మంత్రి, ఆయన కూడా అక్కడే ఉంటారు. మాకు హక్కు ఉంది, 10 సంవత్సరాలు హైదరాబాద్లో మేము ఉంటాం. మీలాగా మాకు గబుక్కుని ఇల్లు కట్టుకోవాలంటే మా దగ్గర డబ్బులు లేవు. ఇక్కడికి వచ్చి మాకేం ఆస్తులు లేవు, పొలాలు లేవు ఇక్కడ.